జావా స్ప్రింగ్ బూట్‌లో మైక్రో సర్వీసెస్ క్రియేట్ చేసేటప్పుడు ఈ డిస్కవరీ సర్వర్ అనేది చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకో ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను. వీడియోలోకి వెళ్ళబోయే ముందర చాలామంది వీడియో చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదండి. సో, మీరు లైక్ చేస్తే నాకు చాలా మోటివేషన్ వచ్చిద్ది. అలాగే మీకు ఎలాంటి కంటెంట్ వస్తుందని చెప్పేసి ఒక క్లారిటీ వచ్చిద్ది. మైక్రో సర్వీస్ అనేది అది కూడా ఒక స్ప్రింగ్ బూట్ ప్రాజెక్ట్ అండి. అందులో కూడా ఏపీఐస్ ఉంటాయి. ఆ ఏపీఐస్ మనం ఎక్కడి నుంచైనా కాల్ చేయొచ్చు. ఈ మైక్రో సర్వీస్ ఆర్కిటెక్చర్‌లో ఏందంటే ఒక మైక్రో సర్వీస్‌లో ఉండే ఏపీఐస్‌ని ఇంకో దాంట్లో నుంచి కాల్ చేస్తా ఉంటాం. జనరల్‌గా మనం ఏపీఐస్ కాల్ చేయడానికి ఈ రెస్ట్ టెంప్లేట్ గాని, వెబ్ క్లయింట్ గాని సరిపోతాయి. కాకపోతే ఇక్కడ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే ఇక్కడ మనం యూఆర్ఎల్స్ అనేవి హార్డ్ కోడ్ చేస్తాం అనమాట. ఇప్పుడు అమెజాన్ లాంటి పెద్ద కామర్స్ వెబ్సైట్ లో మనకు ఇప్పుడు సర్వర్లు అనేవి మల్టిపుల్ ఇన్స్టాన్సెస్ ఉంటాయి. కొన్నిసార్లు కొన్ని షట్ డౌన్ అయిపోతాయి, ఫెయిల్ అయ్యి, కొన్నిసార్లు కొన్ని రీస్టార్ట్ అవుతాయి, కొన్ని డిఫరెంట్ పోర్ట్స్ మీద రన్ అవుతూ ఉంటాయి. సో ఇలా మనం యూఆర్ఎల్ హార్డ్ కోడ్ చేస్తే మనం కరెక్ట్ సర్వర్ కి మనం కనెక్ట్ అవ్వలేము అనమాట. అందుకే మనం ఈ డిస్కవరీ సర్వర్ యూజ్ చేస్తాము. దీనివల్ల ఏంటంటే మనం యూఆర్ఎల్ కాకుండా ఆ సర్వీస్ నేమ్ యూజ్ చేస్తాము. ఈ డిస్కవరీ సర్వర్ వల్ల అడ్వాంటేజ్ ఏంటంటే మన సర్వర్ మిషన్స్ ఏమైనా డౌన్ అయినా, రీస్టార్ట్ అయినా, ఏ పోర్ట్ మీద రన్ అవుతుంది, కంప్లీట్ డేటా దీని దగ్గర ఉండేది అనమాట. సో వితౌట్ ఫెయిల్ ఇది ప్రాపర్ గా సర్వర్ ని అలొకేట్ చేసేది రిక్వెస్ట్ కి. థ్యాంక్ యూ అండి.